తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ బద్నాం చేయాలని చూస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. తాము చదువులు చెప్తే బీజేపీ పేపర్లు లీక్ చేస్తుందని ఆరోపించారు. దొంగలను అరెస్ట్ చేశాక పరీక్షలు సాఫీగా జరుగుతున్నాయన్నారు. సంగారెడ్డి జిల్లా ముగుడంపల్లి మండలం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. గీతారెడ్డి మంత్రిగా ఉండి చేసిందేలేం లేదన్నారు. నాడు ప్రైవేట్ ఆసుపత్రులు 3 పువ్వుల్లో 6 కాయలుగా ఉన్నాయని, కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలు నమ్మకంతో వస్తున్నారని చెప్పారు. విద్యా వైద్యంలో ఎంతో అభివృద్ధి చేశామని, అనేక గురుకులాలు ప్రారంభించామని తెలిపారు. మన ముఖ్యమంత్రి గారు హమారా తండామే హమార్ రాజ్ అప్నా రాజ్ అంటే కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసింది. గీతారెడ్డమ్మ మీ తండాను గ్రామ పంచాయతీ చేపిస్తా అన్నది, చేసిందా? చెయ్యలే, మాట ఇచ్చి తప్పింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మీ తండాలను గ్రామ పంచాయతీలు చేసినాం, మన తండాల మన వాళ్లే సర్పంచులు అయినరు. ఇది ఇలా కేసీఆర్ గారు చేసింది. తండాలు గ్రామ పంచాయతీలైనాయి. మొగుడంపల్లి మండలం కావాలని 30 ఏళ్ల కోరికుండే, దాన్ని నిజం చేసింది కూడా గులాబీ జెండాని. మా జైరాబాద్ ను రెవెన్యూ డివిజన్ చేయాలి, మాకు సంగారెడ్డి దాకా పోవాలంటే తిప్పలైతుంది, మాది రెవెన్యూ డివిజన్ చేయాలంటే మా మంత్రుండి కూడా చేయలే. కానీ మా మాణిక్యరావు గారు పట్టుబట్టి కేసీఆర్ సార్ ను ఒప్పించి జైరాబాద్ ను రెవెన్యూ డివిజన్ చేపించండి. ఇవాళ ఇవన్నీ మరి ఇంత మంది నాయకులుండే అయినా జైరాబాద్ లో పనులు. ఇవాళ కోహీర్ల ఆసుపత్రి కట్టమని నాకు మా కోహీర్ లీడర్లు మాణిక్యరావు సాబ్ చెప్తే మొన్న 50 పడకల ఆసుపత్రి కోహీర్ల కట్టి ప్రారంభోత్సవం చేసినాం. గీతారెడ్డమ్మ నేను డాక్టర్ అంటది, మంత్రిగా పనిచేసింది. కనీసం కోహీర్లో